దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యములు మనం కలిసి చదువుకుందాం. నహుం గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యములో దేవుని గూర్చినటువంటి 3 లక్షణాలను మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడండి. మొదటిగా గమనించినట్లయితే యెహోవా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడండి. అంటే ఆయన తొందరపడే దేవుడు కాదండి. మన జీవితాల్లో మనం గమనించినట్లయితే మనం ప్రతి విషయంలో కూడా మనకు తొందరపాటు ఎక్కువ. వెంటనే మనం అనుకునేది జరగాలని, వెంటనే మన మనసులో మనకు ఎవరైనా బాధ పెట్టినా, మనకేదన్నా ఇబ్బంది కలిగినా వారిని శిక్షించాలనో, లేకపోతే మనం వెంటనే ఒక ఫలితాన్ని మనం కోరుకుంటామండి. అయితే దేవుడు చాలా శాంతం కలిగినటువంటి వాడండి. సుదీర్ఘ శాంతం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన అంత తొందరగా ఎవరిని కూడా శిక్షించాడు. ఎవరిని కూడా ఆయన నాశనం కావాలని కోరుకోడండి. ఆయన అవకాశం ఇచ్చే దేవుడు అండి. ఆయన అవకాశం ఇచ్చే దేవుడు. ఉదాహరణగా గమనించినట్లయితే మనకు నినివే పట్టణము నాశనం చేస్తానని యోనాతో తెలియజేసినప్పుడు దేవుడు 40 రోజులు ఆ యొక్క నినివే పట్టణానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అంటే వారు ఎంతో పాపం చేస్తూ, ఎంతో దుర్మార్గమైన ప్రవర్తిస్తూ, వాళ్ళు చేయకూడనటువంటి దుష్కార్యాలు చేస్తూ జీవిస్తున్నప్పుడు దేవుడు దీర్ఘశాంతమే వహించాడు వారి పట్ల. వారి మార్పు కోసం దేవుడు ఎదురు చూశాడండి. అందుకొరకే వారి రక్షణ కొరకే దేవుడు యోనాను పంపినట్టుగా మనం చూస్తాం. దేవుడు దీర్ఘశాంతుడండి. ఆయన వెంటనే ఏ ఒక్కరిని కూడా శిక్షించడం అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే ఆయన మహాబలము గలవాడండి. అంటే మనము నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనతో వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆయన మహాబలము గలవాడు. అంటే బలహీనుడు కాదండి, బలహీనుడు కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆయన ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు చూస్తూ ఉంటాడు, ఎందుకు ఊరుకుంటాడు? అంత శక్తి కలిగిన వాడైతే, అంత నిజమైన దేవుడైతే, బలమైన దేవుడైతే మరి ఇలా చేయొచ్చు కదా, మరి ఎందుకు గమ్ము ఉన్నాడు? ఇంత వ్యతిరేకత ఉంటే, ఇంత నష్టాలు జరిగిస్తూ ఉంటే, ఇంత దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే, ఇంత అక్రమం జరుగుతూ ఉంటే, ఇంత పాపం విస్తరిస్తూ ఉంటే, దేవుని ప్రజల మీద ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి శక్తులు అంత నష్టపరుస్తూ బాధపెడుతూ ఉంటే మరి ఎందుకు ఆయన శాంతం వహిస్తూ ఉంటున్నాడు? అంటే ఆయన శక్తి లేనివాడా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహాబలము గలవాడు. ఆయన కేవలం ఆయన ఒక నోటి మాట చేత ఈ సృష్టిని కలుగునుగా కంటే పలికితే కలిగిందండి. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడండి. ఆ ఒక్క మాటను మనం అర్థం చేసుకోగలిగితే ఆయన ఎంత బలమైన దేవుడో, ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమైన దేవుడు కనుక ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన కోపించకుండా, ఆయన తొందరపడకుండా, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అందుకే తన బలమును దేవుని బిడ్డలారా వ్యర్థపరచుకోడు ఆయన. మూడవదిగా గమనించినట్లయితే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇది అతి ముఖ్యమైనటువంటి మాట అండి. అతి ముఖ్యమైనటువంటి మాట ఇది. దేవుడు ప్రేమ గలవాడే కానీ
పాపాన్ని చూసి చూసినట్టు వదిలేయడండి ఆయన. మన న్యాయస్థానంలో మన పలుకుబడి ఉపయోగించో, మన అధికారాన్ని ఉపయోగించో, మన డబ్బులు ఉపయోగించో మనము శిక్ష నుంచి తప్పించుకుంటామేమో, కానీ దేవుని న్యాయస్థానంలో పాపం చేసిన వారికి శిక్ష తప్పదండి. దేవుని దగ్గర నుంచి ఎవ్వరు తప్పించుకోలేకి వీలే ఉండదు, అసలు పొర్రపాటు కూడా వీలుండదు. అయితే మనం చేసేటువంటి పాపములకు శిక్ష తప్పదా? మన గతి ఇంతేనా? ఆయన దోషులను శిక్షించక తప్పడంటున్నారు. మన అబద్ధాలు, మన యొక్క ప్రవర్తన జీవితాలు, మన మోసకరమైన జీవితాలు, మనం చేసే పాపాలను బట్టి మనకు శిక్ష తప్పదా? లేదండి. ఇక్కడే ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని, నిజమైన శుభవార్త ఈ మాటలోనే దాగి ఉందండి. ఎవరిని కూడా దేవుడు దోషిని నిర్దోషిగా ఆయన ఎంచడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ దోషాల నుంచి శిక్షను తప్పించడానికే ఆయన కుమారుని మీద మనం చేసినటువంటి పాపం అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మీద వేసి మనల్ని నిర్దోషులుగా ఎంచుతాడు. యెషయా గ్రంథము 53:6 అంటుంది, మన అందరి దోషమును యెహోవా ఆయన మీద మోపెను అని ఉందండి. అంటే మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా మనం పొందవలసిన శిక్షను తప్పిస్తూ, దోషిగా ఉన్న వాళ్ళని మనం నిర్దోషులుగా చేయుటకై మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శిలువలో సమస్తాన్ని మోశాడండి. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు? నిన్ను నన్ను మనలందరినీ కూడా నిర్దోషులుగా మార్చేదానికి. అంటే మనం పాపానికి చెల్లించక ముందే అడ్వాన్స్గా దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మన పాపాలకి శిక్ష భరించాడు. గమనించండి, ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా, ఇంత ధైర్యముగా మనం జీవిస్తున్నామంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగము. ప్రతి ఒక్కరిని కూడా నిర్దోషులుగా చేయాలనేదే దేవుని చిత్తమైనది. అదే ఆయన ప్రేమ, అదే ఆయన దీర్ఘశాంతము, అదే ఆయన యొక్క మహాబలము. ఎవరు చేయలేనటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యమును దేవుడు మన కొరకు చేశాడండి. యోహాను సువార్త 3:10 తెలిపినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో పరిమితులు లేనిది, ఆయన ప్రేమకు హద్దులు లేనిది. మనమంటే ఆయనకు ఎంతో ప్రేమ అండి. ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఆయనకు. అయితే మనం దోషులుగా ఉంటున్న జీవితాలను నిర్దోషులుగా ఎంచబడాలంటే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను మనం నమ్మాలి, అంగీకరించాలి. నా పాపముల కొరకై ఆయన చనిపోయాడు. ఆయన కలవరి శిలువలో కాచిన రక్తం ద్వారా ఆ పాపం నుంచి నన్ను శుద్ధి చేసి నన్ను దోషిగా ఉన్న నన్ను నిర్దోషిగా మార్చాడనే సత్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి. దావీదు రాజు బత్షెబతో పాపం చేశాడండి. బత్షెబతో పాపం చేశాడు అంటే మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ దావీదు చేసిన పాపం వల్ల
ఏంటంటే రెండు ఉన్నాయి అక్కడ, వ్యభిచారము, హత్య. దాదాపు 9 నెలల తర్వాత దైవసేవకులైన నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడతాడు దావీదు. తన తప్పును, తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాల చెంత చేరి దుఃఖాకాంతుడై ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, తన పాపము ఎంత ఘోర పాపనో తను ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు దావీదును క్షమిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎస్, ఈరోజు నీవు నేను ఎంత ఘోర పాపమైనా చేసి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఎంత తిరుగుబాటు జీవితం జీవించి ఉండొచ్చు, దేవుని మాట లెక్క చేయలేని అన్నీ తెలిసిండు కూడా లెక్క చేయలేకుండా తిరుగుతూ ఉండొచ్చు. అయితే ఆ పాపం ఈరోజు నీ మీద ఏలుబడి చేస్తూ నీకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆశీర్వాదం లేకుండా నీ కుటుంబాలలో, నీ జీవితంలో అది ఆ పాపము కారణమై విడిపించబడలేక, మానుకోలేక సతమతమవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి వాక్యము ఎంతో సమాధానకరంగా ఉంటుందండి. నిజముగా ఆ పాపం నుంచి విడుదల పొందాలని, ఆ పాపం నుంచి అసమాధానంతో నిండుకున్నటువంటి మన జీవితాలలో సమాధానం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత చేరి, ప్రభువా ఇదిగో నా మీద ఏలుబడి చేస్తున్న ఈ పాపము, నన్ను నా కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క పాపము, మా కుటుంబాలలో, మా జీవితాల్లో బాధకు కారణమైన ఈ పాపము, అది వ్యభిచారమా, అది దొంగతనమా, అది అబద్ధమా, అది మోసమా, అది అన్యాయమా, అది హత్య, దుర్వ్యసనాల, ఏదైనా సరే ఆయన పాదాలను పెట్టి అడిగినట్లయితే, దోషిగా నిందించబడుతున్న నీవు, దోషిగా సమాజంలో నిలబడినటువంటి నీవు, యేసుక్రీస్తు రక్తం నేను నిర్దోషిగా మారుస్తుంది. ఆ యొక్క పాపమనే సంఖ్యల చేత బంధింపబడి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సంఖ్యలు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా తెగిపోతాయండి. ఉదయకాల సమయంలో మనము కూడా తగ్గించుకొని దేవుని దీర్ఘశాంతాన్ని చూసి మనం నిర్లక్ష్యం చేయకుండా, ఆయన ఎంత మహాబలము గలవాడో మనం అర్థం చేసుకొని, ఆయన న్యాయస్థానంలో ఏ దోషి నిర్దోషిగా ఎంచబడని విన్న మాటల ద్వారా మన జీవితాల్లో ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన శాంతమును మనము అర్థం చేసుకున్న వారమై ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా పశ్చాత్తాపడదాం. దావీదు వలె నేను పాపం చేసి తిని అని దేవునితో పశ్చాత్తాపుడై ఏ రీతిగా ప్రార్థించి గోజారి బ్రతిమలాడుకొని తన కన్నీరు కార్చి దేవుని దగ్గర సన్నిధిలో ప్రార్థన చేశాడో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దాం. దీర్ఘశాంతము, మహాబలము, న్యాయము ఇవన్నీ కూడా యేసయ్య శిలువలో ఉన్నాయండి. క్షమాపణ ఆయన శిలువలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఆ శిలువను ఆశ్రయిద్దాం, ఆయన ప్రేమను ఆశ్రయిద్దాం, ఒప్పుకుందాం. ప్రతి నోరు ఆయన నామం ముందు ఒప్పుకోవాల్సిందే, ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే. కనుక నిర్లక్ష్యము చేయకుండా, నాశనం కాకుండా ముందే, నరకానికి వెళ్ళక ముందే యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు. అట్టి రీతిగా జీవించుటకు ఒప్పుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక.